ఇప్పుడు ఈ కలియుగంలో మానవాళికి అనేక విషయాలు చూస్తుంటాము. దేవాలయానికి వెళ్ళామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు భగవంతుడి మీద, పరమేశ్వరుడి మీద, అమ్మవారి మీద ఉంటుంది. తరువాత మనమంతా సత్యాన్ని చేస్తుంటాము. మనమంతా సత్యాన్ని జీవులము. తరువాత మన నిత్య జీవితంలో మనకు ధర్మార్థ కామ మోక్షములు అన్నారు పెద్దలు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మం అంటే మనం సంపాదించే సంపాదన కూడా ధర్మంగా ఉండాలి. అధర్మంగా కానీ, ఒకరిని మోసం చేయడం కానీ, వారి యొక్క ధనాన్ని మనము సామధాన దండోపాయంగా కానీ మనం హరించకూడదు. అది కూడా మహాపాపమేను. దానివల్ల కూడా మనకు పాప కార్యక్రమాలు వస్తుంటాయి. మొత్తం మీద భగవన్నామ స్మరణ కొంత మనకు ఉపయోగపడుతుంది. తర్వాత అర్థం అంటాము. మనం సంపాదించే ధనం కూడా అర్థంగా ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి. ధర్మం అంటే మనము రోజు అబద్ధాలు చెప్పరాదు, దైవజ్ఞానం చేస్తుండాలి, ఒకరికి అపకారం చేయరాదు, మోసం చేయరాదు. వెరీ ధర్మ కార్యాలు. మనం దానము, ధర్మము ఇవి కూడా చేస్తుండాలి. ఆకలి అయిన వాడికి అన్నం పెట్టాలి, ఆహారం పెట్టాలి. తర్వాత ఏ జీవరాశి కానీ మనం ఆహారం పెడుతుండాలి. మూగ జీవులకు కూడా మనం ఆహారం పెడుతుండాలి. తర్వాత అర్థంగా ధనం సంపాదించాలి, అన్యాయంగా ధనం సంపాదన చేయరాదు. తర్వాత కృషి చేయాలి, మనం ధన సంపాదన మనం పాటించాలి, సంపాదించాలి. తర్వాత కామం కూడా మనము ధర్మంగా కూడా కామంగా కూడా మనము పాటించాలి. అంతేగాని అధర్మంగా కూడా మనము కామ క్రోధాలకు లోను కాకూడదు. కామానికి లోనైనామంటే క్రోధం పెరిగిపోతుంది. తర్వాత ఒక ఉదాహరణ, మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తాము. మనం ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా వాడు స్వాధీనం చేసుకున్నామంటే మనకు చాలా బాధపడతాము. ఎందుకని? మనకు మమకారం వస్తుంది. ఎప్పుడు ఒక వస్తువు మీద మమకారం ఉంటుందో దాన్ని మనం దేనికైనా సరే ప్రాణత్యాగం చేస్తాము. అంటే ఆ వస్తువు పరాయబడికి పోకూడదు, అది నా సొంతం అని మనసులో మనము భావిస్తుంటాము. కామం కూడా వివాహపరంగా కూడా మనము ఆచరించి వివాహం చేసుకున్న తర్వాతనే మనం కామాలు కూడా మనము పాటించాలి. అది వివాహ దశ అని చెప్పారు పెద్దలు కూడా. మనము ధర్మార్థ కామ మోక్షములు, కామము మోక్షము, ఈ కామించిన వాడు అయిన తర్వాతనే మోక్షానికి పోవాలి. ఇలాంటి దాని విషయంలో కూడా శృంగారం అనేది కూడా ఉంది. ఈ శృంగారం అంటే మనం చూస్తుంటాము, ప్రతిరోజు కూడా టీవీలో చూస్తుంటాము. ప్రతి వారిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. వయోభేదం లేకుండా కూడా చిన్నారులు, పెద్దలు, యువకులు, యువకులు ఎక్కువగా ఏంటంటే యుక్త వయసులో ఉన్న వారు కూడా ఇవి ఎక్కువగా విశేషంగా కూడా పాటుపడుతుంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఈ కాల ప్రకారం కూడా కలియుగంలో కూడా చిన్న వయసు నుంచి కూడా సుమారుగా బాధ్యత నుంచే కూడా ఈ కామ క్రోధాలకు కూడా మనుషులు లోనైతుంటారు. కామం అనేది కూడా కొంత వయసు పర్యాయం ఉంటుంది. సుమారుగా 18 ఏళ్ల వయసు నుంచి కూడా మనకు పెద్దలు నిర్ణయించారు. చట్టంలో కూడా 18 వయసు, 21 సంవత్సరాల వయసు అంటుంటారు. ఇలాంటి వయసు నుంచి కూడా ప్రారంభమవుతుంది. అప్పటి వరకు కూడా మనం కామ క్రోధాలు కూడా లోను కాకుండా మనం మనోనిగ్రహంతో కూడా మనం కూడా కొద్దిగా అలాంటి శక్తిని కూడా మనం సంపాదించాలి. తరువాత దానికి కొంత వయసు ఉంటుంది. 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు దాటినంటే మనం కామ క్రోధాలు కూడా చక్కగా అలవాటు చేసుకోకుండా మనం కాలం గడపాలి. తరువాత సంసార సిద్ధి అయిపోతుంది. మనం దైవజ్ఞానంలో కాలం గడపాలి. మన ఆయుష్ ఎంత ఉంటుందో చెప్పలేము, మనం ఎంతవరకు జీవిస్తామో కూడా మనకు తెలియదు. మనం పాప కార్యక్రమాలకే బానిసలు కాకూడదు. దీనివల్ల కూడా కలియుగం కూడా చాలా భ్రష్టు పడిపోతుంది. ప్రజల్లో కూడా మార్పు తేవాలి. ఇలాంటి కూడా మనకు కొంత ధర్మ సందేహాలు ఉన్నాయి, కొంత ధర్మ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవి కూడా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. నాకు అవసరం లేదని నేను అనుకోకూడదు. ప్రతి ఒక్క యువత కానీ, బాలురు కానీ, బాలికలు కానీ ఈ లోపభూయిష్టమైన ప్రపంచంలో మనం అందరూ కూడా చక్కగా పాటించాలి. శృంగారం అనే రసం కూడా ఉంటుంది. దానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. మనం విచ్చలవిడిగా కూడా మనము చేయకూడదు. కొన్ని సినిమాలు చూస్తుంటాము, టీవీలో చూస్తుంటాము. ఇదంతా కూడా నటనా జీవితము. నిత్య జీవితానికి నటనకు చాలా వ్యత్యాసం ఉంటుంది, 1000 రెట్లు తేడా ఉంటుంది. దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మనం పాటించాలి. దాన్ని కూడా మనము హద్దులో ఉండాలి. తరువాత వయసులో కూడా హద్దు మీద కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. కామం వల్ల కూడా దీనివల్ల కూడా మనము అనుకున్న వ్యక్తి దూరమైనప్పుడు కూడా మనము ఇష్టపడకపోయినా కూడా మనం ఏం చేస్తుంటామంటే ఆగాయిత్యం చేస్తుంటాము. రోజు చూస్తుంటాము, పేపర్లో చూస్తుంటాము, వీడియోలో చూస్తుంటాము,
తర్వాత టీవీ వార్తల్లో చూస్తుంటాము ఎన్ని హత్యలు జరిగేది, ఎన్ని ఘోరాలు జరిగేది, ఎన్ని కుటుంబాలు దూరమైపోయేది, ఎన్ని సంసారాలు కూడా భద్రమైపోయేది. కూడా దీనివల్ల కూడా నష్టాలు ఉంటాయి. కామం వల్ల కూడా క్రోధం పెరిగిపోతుంది. ఈ క్రోధం వల్ల కూడా మానసికంగా జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం నశించినప్పుడు మానవుడు పతనమైపోతాడు. ధర్మ కార్యాలయంతో కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా మనసుకున్నప్పుడు దీనివల్ల కూడా మనకు విశేష దుష్ఫలితాలు వస్తాయి. ప్రతి మానవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించి అందరూ కూడా హద్దు వరకే ఈ శృంగారసానికి బానిసలయ్యి తరువాత కూడా ధర్మార్థంగా పాటిస్తూ తరువాత కూడా మనము ఆధ్యాత్మికపరంగా కూడా మనం మనసును లభ్యం చేయాలి. దానివల్ల కూడా మనము ధర్మార్థ కామ మోక్షాలు కూడా ఉంది. చివరకు మోక్ష మార్గం అవలంబించాలి. మోక్ష మార్గం అవలంబించాలంటే మనం భగవద్ధ్యానం చేయాలి, దైవ కార్యక్రమాలు చేయాలి, దానాలు ధర్మాలు చేయాలి. పాప కార్యక్రమం మీద మనసు పోకూడదు. అనేక దురభ్యాసాలు కూడా మనం దూరు కాకూడదు. అందుకని మనం దైవ చింతన మన శరీరారక్షణగా కాపాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ చెప్పిన విషయాలు గమనించి అందరూ కూడా తప్పనిసరిగా పాటించవలసిందిగా మీ అందరినీ కూడా పెద్దవారు కూడా హృదయపూర్వక నమస్కారాలు, చిన్నారులు కూడా మా ఆశీస్సులు. ఓం సర్వే జన సుఖినో భవంతు.